అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. అమ్మ హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అందులో మనం ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ అయితే సండే, అందరికీ హ్యాపీ సండే. ఇవాళ సండే మా స్పెషల్ ఏంటంటే చెప్తే అందరూ రారు కదా, వచ్చారు కదా అందరైతే తినడానికి. వస్తారా? వస్తే రండి. వెజ్ బిర్యానీ మొక్కజొన్న స్వీట్ కార్నతోనే బిర్యానీ చేసింది. స్వీట్ కార్నతోనైతే నేను మన వెజ్ బిర్యానీ చేశాను. అందులోకి అయితే మిర్చీలు, బజ్జీలు, కూరలు, మరి కర్రీస్ అయితే పుల్లగంద. నీకేది? ఇది పుల్లగంద, టమాటా చారు, పుల్లగంద అయితే చేశాను. అందులోకి మిర్చీలు చెప్పాను కదా, చెరుమూడు మూడు మిర్చీలు ఇవ్వండి. 3 మిర్చీలు, 3 బజ్జీలు. గెలుతావా మరి? ఓటా ఏమన్నా గెలవాలనుకుంటానా, చూద్దాం. ఎప్పటికి నీ రోజులు ఉంటాయా? మా రోజులు కూడా ఉండాలి కదా. ఓడిపోతే ఈ నిమ్మకాయ తింది తినలేను. ఈ నిమ్మకాయ తిన్నా. చూడండి, కొలిసి వేసుకున్నాం అన్నం అయితే. కర్రీ లేదు కదా? నాకు కర్రీ లేదు, నాకు కర్రీ ఏమొద్దు. నేను ఒకటే రైస్ తింటా, నువ్వు చారు పుల్లగంద నువ్వు వేసుకుంటా. ఓకేనా? సండే స్పెషల్ అయితే మా ఇంట్లో వచ్చేసి అయితే వెజ్ బిర్యానీ అంటాం. స్టార్ట్ చేద్దాం. మీ ఇంట్లో ఏం చేస్తారో, చికెనా, మటనా, చేపలా, పీతలా, రొయ్యలా ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీదేం కర్రో. మాదైతే వచ్చేసి అయితే ఇది మొక్కజొన్న వెజ్ బిర్యానీ. నా పని మీద నేనున్నా, మాట్లాడుకుంటుంటేనే ఉన్న కథం కానిస్తేనే ఉన్నాడు పని, అట్లున్నది. సరే, ఓకే, చెప్పనా? 3, 2, 1 గో. వేడివేడిగా ఉన్నది కాదే బాబు, బాగుందా? చాలా బాగుంది. ఇళ్ళకన్నా ఏమైనా ఉంటే బాగుంది. ఇంకా చారు పోసుకుంటే, నేను పోసుకుంటే బాగుంది. అందులోకి నన్వే అయితే బాగుండవచ్చు కదా, కానీ మేము ఇద్దరే ఉన్నాం, అందుకే వండుకోలేదు. నేను చాలా వరకు తినద్దు అనుకుంటాను నాన్ వెజ్ అయితే మొత్తానికి బంద్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే తినబుద్ధి అయితే లేదు, తినలేకపోతున్నాం వండినప్పుడల్లా. అప్పుడు నేను ఓడిపోతే ఏం లేదు, ఇక అని గడ్డపారి బ్యాచ్. మంచిగా తాగకుండా వెళ్దాం అనుకుంటానవా? ఎక్కడ కారం ఉంది కదా. మాట కూడా మాట్లాడుతున్నాను. అప్పుడు స్వరం పట్టేది నాకు, అందుగా మింగలేకపోతాను. ఆకలి మంట మీద ఉండగా తిను. ఇలా పెడితే లైవ్ ఆకులో ఉంటాడు. ఆకలి వాడు కదా శుభన్ లగ్గ సినిమాలో ఉంటుంది చూడు, వాడు అన్ని తింటాడు, ప్లేట్లు గ్లీట్లు అన్ని. ఐరన్ లెగ్ గట్లా ఉన్నాడు నాకు. అమ్మ మిరపకాయ ఘాటు ఉన్నది. రాదురా ఏ విజయం
మన పాట పాడితే చెప్పింది ఎవరు నాగలక్ష్మి చెప్పింది పాపం మొత్తం చూసింది ఫుల్ వీడియో 5-6 కామెంట్లు పెట్టింది. ఇంకొకటి చూసినావా దోమలు కుడతా అంటే కొట్టుకున్నది కూడా మాకు కూడా ఫుల్ ఉన్నాయి దోమలు. చూసిళ్ళు కొంతమంది అయితే ఫుల్ వీడియో చూడకుండానే సూపర్ అని పెట్టిళ్ళు. కానీ అలా పెట్టకుంటాను మేము పెట్టేది ఒక 10 నిమిషాలు కదా ఫ్రెండ్స్. మా ఫుల్ వీడియోకి సపోర్ట్ చేయండి. నాగలక్ష్మి పాపం ప్రతి వీడియో చూస్తుంది మనది ఫుల్ వీడియో. ముప్పవుతాను ఏమన్నారు ఆకలి మంట ఆకలి మంట కాదే పోటీ. ఈ 2 నిమ్మకాయ మక్కలు తినాలి ఇప్పుడు. తినా ఏముండయి నేను ఏరుకుంటే తినేదాన్నా నువ్వేవో అవి ఎట్లా తింటాను చూడు. అందుకే అంటుంది భారతి, అందుకే పోటీలో తొందరగా గెలుస్తాడు అక్క ఆకలని. ఒకసారి భారతలో ఇంటికి పోయినప్పుడు పెట్టుకుంటాం ఇద్దరం. భారత్ నువ్వా పెట్టుకోలే. మిర్చీలు అట్లే ఉన్నాయి, అన్నం ఉన్నది. అమ్మా నెక్కిరిస్తా చూడుగా దివ్య. నేర్చుకోబోతుంది. మూతిపండు గుద్దనుండే నిన్ను గడపర బ్యాచ్ని తగ్గేదేలే. గడపర బ్యాచ్ ఎడివేళ్ళు రమ్మను. గడపర బ్యాచ్ని నువ్వు పొద్దున చెప్తే ఉండరు పనులో పోరా. అత్త తొంగి చూడాలేదు ఓ రచ్చ గుమ్మడి మొగడో ముద్దాడారాలే ఓ రచ్చ గుమ్మడి. పాడు ఇంకా బానికా పాటు పాడు. ఆ మసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి. లాస్ట్కి పాట పాడిండు. చెత్త గంపలేసుకొని ఓ లచ్చ గుమ్మడి చెత్త గంపలేసుకొని ఓ లచ్చ గుమ్మడి. అర్థమవుతుందా ఏం పాట పాడిండో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయాలి. లాస్ట్ దాకా చూసిన వాళ్ళైతేనే ఏం పాట పాడిండో ఆ పాట కామెంట్ ద్వారా పెట్టాలి. మధ్యలో ఒక సినిమా పేరు కూడా చెప్పినాం, ఆ సినిమా పేరు చెప్పాలి. ఒక సినిమా పేరు అన్నాం. ఎంత చెప్పాయా? అయిపోయింది గురుని అయ్యా. అయిపోయింది ఫ్రెండ్స్. ఓడిపోయిన ఫ్రెండ్స్ అని చెప్పావా? నిమ్మకాయ ఒక్కలు నవ్వులవా? కరెక్ట్గా దివ్య మొన్న నేను ఓడిపోయాను కదా, ఎండుమిర్చి పెట్టుకోవాలని చెప్పింది. నెక్స్ట్ వీడియోలో పెడదాం. గుర్తులేదు కదా అలా తొందరగా అలా గుర్తులేదు. ఆయన ఆకలి మంట మీదనైతే ఇప్పుడు తిన్నాక గుర్తొచ్చింది.
వచ్చే వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎండుమిర్చితో పెట్టుకుంటా. ఎందుకంటే దివ్య కామెంట్ వాళ్ళు ఎండుమిర్చి తినాలి అంతే కదా. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎండుమిర్చి తినాలి ఖచ్చితంగా. నేను ఓడిపోతాను అయితే నేనైతే ఫిక్స్ అయిపోయినా. నేను ఎండుమిర్చితో పోటీ పెట్టుకుంటాను దివ్య. నువ్వు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినావు కదా, ఓకే నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. పక్కనున్న బెల్ గంట ఖచ్చితంగా కొట్టండి. అలా కొట్టడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్.